హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. షామీకి సంబంధించినటువంటి మీ నెక్ బ్యాండ్ బ్లూటూత్ ఇయర్ఫోన్స్ ప్రో. దీన్ని అఫీషియల్గా నిన్న మన ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. నేను అఫీషియల్గా దీన్ని వెబ్సైట్లోనే బుక్ చేశాను. ఈసారి డెలివరీ మాత్రం సింప్లీ అమేజింగ్. ఇది నాకు రివ్యూ అయితే పంపించలేదు, డైరెక్ట్గా నేనైతే వీళ్ళకి సంబంధించినటువంటి వెబ్సైట్లో పర్చేజ్ చేశాను. 1799. యాక్చువల్గా దీని కాస్ట్ వచ్చేటప్పటికి 2499, కానీ ఇంట్రడక్షన్ ఆఫర్ కింద కేవలం 1800 రూపీస్కే మన ముందు తీసుకొచ్చారు. దీంట్లో మరొక బెనిఫిట్ ఏంటి అంటే దీంట్లో బోత్ డ్యూయల్ అంటే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో పాటు దీంట్లో ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఈరోజు ఈ ఎపిసోడ్లో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్ వీడియోతో పాటు దీని రివ్యూని కూడా నేను మీకైతే ప్రొవైడ్ చేయబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దామా? ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యార్ కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ అగైన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఇది మనకు ప్రోడక్ట్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఫస్ట్ బాక్స్కి సంబంధించినటువంటి ఓవరం చూసి ఆ తర్వాత బాక్స్ లోపల కంటెంట్ ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. సో ఇక్కడ మీరు చూసారంటే ఎంఐ నెక్ బ్యాండ్ బ్లూటూత్ ఇయర్ఫోన్స్ ప్రో అని చెప్పి మనకు రావడం జరిగింది. ఇందులో మరొక అడ్వాంటేజ్ ఏంటంటే డ్యూయల్ నాయిస్ క్యాన్సిలేషన్. అంటే ఇందులో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో పాటు ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అది కూడా 1800 రూపాయలకి. ఇది బ్యూటిఫుల్ ప్రైస్ అని నా అభిప్రాయం. ఇకపోతే ఇక్కడ మీరు చూసారంటే పవర్ఫుల్ బేస్ బూస్ట్ డ్రైవర్స్ అప్ టు 20 అవర్స్ దాకా మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే రావడం జరుగుతుందని చెప్పి మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. అలాగే IPX5 స్ప్లాష్ అండ్ స్వెట్ రెసిస్టెంట్ టెక్నాలజీ కూడా మనకి ఇందులో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇక ప్రోడక్ట్ సంబంధించినటువంటి ఇమేజ్ని మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక రైట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ ఇక్కడ మీరు చూసారన్నట్లయితే మీ నెక్ బ్యాండ్ బ్లూటూత్ ఇయర్ఫోన్స్ ప్రో అని చెప్పి దీని బ్రాండింగ్. అలాగే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ కూడా మీకు సేమ్. బాటమ్ ఆఫ్ ద బాక్స్ ఇక్కడ మీరు చూసారన్నట్లయితే కనుక ఒరిజినల్ ఎంఐకి సంబంధించినటువంటి హోలోగ్రామ్ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక టాప్ ఆఫ్ ద బాక్స్ ఏం లేదు. ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్తో పాటు దీని హైలైట్ స్పెసిఫికేషన్స్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. యాక్చువల్గా దీని మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేటప్పటికి మనకి నవంబర్లో జరిగింది. వీళ్ళు ఇంపోర్ట్ చేసుకుంది వచ్చేటప్పటికే డిసెంబర్లో. సో ఇప్పుడు ప్రస్తుతం సేల్లో వీళ్ళు ఫిబ్రవరిలోకి అయితే తీసుకొని రావడం జరిగింది. సో ఇక ఆలస్యం చేయకుండా బాక్స్ని అయితే మనం అన్బాక్స్ చేసి అయితే చూసేద్దాం. ఇక్కడ సీల్ కూడా ఓపెన్ చేసే ఉంది, ఏం ట్యాంపర్ చేయాల్సిన అవసరం లేకుండానే వీళ్ళు మనకు తీసుకొచ్చారు. ఇక దీన్ని అయితే మనం ఓపెన్ చేద్దాం. సో హియర్ ఇట్ ఈస్, మనకి బాక్స్ లోపల కంటెంట్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. యాక్చువల్గా దీంట్లో మనకి 2 కలర్స్ ఉంటాయి, బ్లాక్ ఒకటి, బ్లూ ఒకటి. ఇక్కడ నేను బ్లూ ఆర్డర్ చేశాను, బ్లాక్ కూడా కలర్ బాగానే ఉంటుంది. ఇక ఫస్ట్ ఇనిషియల్గా మీరు ఇక్కడ చూసారంటే దీనికి సంబంధించినటువంటి ఒక యూజర్ మాన్యువల్ని మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక దీన్ని పక్కకు పెట్టేసేద్దాం. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక మరికొన్ని యాక్సెసరీస్ లైక్ దీనికి సంబంధించినటువంటి సిలికాన్ టిప్స్ ని మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. మీడియం ఏదైతే ఉందో ఆల్రెడీ మనకు నెక్ బ్యాండ్ కి ఫిక్స్ అయి వస్తుంది. సో ఇది వచ్చేటప్పటికే లార్జ్ అలాగే స్మాల్ ని మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంతో పాటు ప్యారలల్ గా మనకి ఇక్కడ ఒక చిన్న ఛార్జింగ్ కేబుల్ ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఇక ఇక్కడ మీరు చూసారన్నట్లయితే ఫైనల్లీ ద ప్రొడక్టే. సో చాలా బ్యూటిఫుల్ గా వీళ్ళైతే ప్యాక్ చేసి వీళ్ళు నీట్ గా దీన్ని అయితే ర్యాప్ చేసి పంపించారు. ఈ ర్యాప్ ని కూడా నేనైతే రిమూవ్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్ గా మనం బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే బిల్డ్ అయితే ఫెంటాస్టిక్ అని మనం చెప్పుకోవచ్చు. సో బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇదంతా కూడా మనకి సిలికాన్ బేస్డ్ రబ్బర్ తోటి దీని అంతా డిజైన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో టిల్ట్ చేసినా బెండ్ చేసినా కానీ ఇది బెండ్ కూడా అవ్వట్లేదు. సో డ్యూరబిలిటీ పరంగా ఇది రియల్లీ ఆసమ్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఇక కార్నర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు వాల్యూమ్ ప్లస్ అండ్ మైనస్ బటన్ తో పాటు దీని పవర్ ఆన్ ఆఫ్ బటన్ ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడంతో పాటు మనకి నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి లైట్ ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక బ్యాక్ సైడ్ మీరు ఇక్కడ చూసారన్నట్లయితే మరొక బటన్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. దిస్ ఈజ్ నథింగ్ బట్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కోసం ఈ బటన్ ని ప్రొవైడ్ చేశారు. ఇక ఇక్కడ కార్నర్ లో మీరు చూసారన్నట్లయితే కనుక ఛార్జింగ్ కనెక్టివిటీ పోర్ట్ ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికే IPX5 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీతో మన ముందుకు వచ్చింది కాబట్టి సో ఇది వాటర్లో పడ్డ స్వెట్కి ఏమీ కాదు. కాకపోతే నాకు ఇక్కడ ఈ ఇయర్ ఫోన్స్ ఉంటాయి చూసారా, దీనికి వచ్చే మధ్యలో కేబుల్ ఏదైతే ఉందో దీని బిల్ట్ క్వాలిటీ ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. ఇక ఈ రెండు కూడా మనకి మ్యాగ్నెటిక్ హెడ్స్తోనే మనకు రావడం జరుగుతుంది. డైరెక్ట్గా మీరు ఇట్లా పంప్ చేశారు అన్నట్లయితే ఆటోమేటిక్గా ఇది మనకి మ్యాగ్నెట్ హోల్డ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక దీని డిజైన్ వచ్చేటప్పటికే మీకు గుర్తుందా, ఎంఐకి సంబంధించినటువంటి డ్యూయల్ డ్రైవర్స్ ఉన్నాయి చూసారా, సేమ్ అదే ఫినిష్తో మనకి ఇది రావడం జరిగింది. ఈవెన్ ఈ హెడ్స్ కూడా పర్వాలేదు, మనకి అల్యూమినియం బిల్ట్ క్వాలిటీతోనే మనకి దీన్ని తీసుకొని రావడం జరిగింది. ఇక మరొక సైడ్ ఏదైతే ఉందో జస్ట్ షామీకి సంబంధించినటువంటి బ్రాండింగ్ మాత్రమే. మేబీ ఇదంతా కూడా మనకి బ్యాటరీ అయ్యే అవకాశం ఉంది. మరి ఆలస్యం చేయకుండా దీన్ని ఫిజికల్గా టెస్ట్ చేద్దామా? ఇక దీన్ని పేర్ చేయడం కూడా చాలా సింపుల్ మీరు
చేయాల్సినటువంటి పని ఏంటంటే బ్లూటూత్లోకి వెళ్ళిపోవటం. బ్లూటూత్లోకి వెళ్ళంగానే ఆటోమేటిక్గా ఇది మనకి పేరింగ్ మోడ్లో రికగ్నైజ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసారు కదా మీ నెక్ బ్యాండ్ ప్రో అని చెప్పి, సింపుల్ దీన్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఆటోమేటిక్గా మీ మొబైల్ ఫోన్కి ఇది పేర్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకు ప్రొవైడ్ చేసినటువంటి ఫిజికల్ బటన్ యొక్క యాక్టివిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు, నేనైతే ఇక్కడ పవర్ బటన్ని డబుల్ క్లిక్ చేస్తున్నాను. డబుల్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా నాకు ఇక్కడ సిరి యాక్టివేట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీకు ఏదైనా ఫోన్ కాల్ వస్తుంది, దాన్ని రిజెక్ట్ చేయాలంటే దీన్ని హోల్డ్ చేసి పట్టుకుంటే ఆటోమేటిక్గా రిజెక్ట్ అవుతుంది. ఒకవేళ మీరు ఫోన్ కాల్ లిఫ్ట్ చేయాలనుకుంటే దీన్ని ప్రెస్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా మీకు ఫోన్ కాల్ లిఫ్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక దీంట్లో వాల్యూమ్ ప్లస్ అండ్ మైనస్లో మనం వాల్యూమ్ ప్లస్ బటన్ చూసారా, దీన్ని గట్టిగా ప్రెస్ చేసి 2 seconds పట్టుకున్నారు అన్నట్లయితే ఆటోమేటిక్గా ఇది నెక్స్ట్ ట్రాక్ వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో నెక్స్ట్ ట్రాక్ అయితే చేంజ్ అవుతుంది. అలాగే వాల్యూమ్ డౌన్ బటన్ని ప్రెస్ చేసి 2 seconds పట్టుకున్నారు అన్నట్లయితే కనుక ప్రీవియస్ ట్రాక్ ఏదైతే ఉందో మీకు ఇక్కడ ప్లే అవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మీరు మ్యూజిక్ లవర్స్ అయి ఉన్నట్లయితే ఈవెన్ మీ మొబైల్ ఫోన్ని టచ్ చేయకుండా ఇందులో ఉండేటువంటి కంట్రోలర్స్ ద్వారా మీరు నెక్స్ట్ ట్రాక్ అలాగే ప్రీవియస్ ట్రాక్స్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక ఇక్కడ ఉన్నటువంటి బటన్ చూసారా, దీన్ని మీరు గట్టిగా ప్రెస్ చేసి పట్టుకున్నారంటే, అంటే 1 time ప్రెస్ చేశారు అన్నట్లయితే ఆటోమేటిక్గా ఇది యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. మళ్ళీ ప్రెస్ చేస్తే అది డీయాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. సో ఓవరాల్గా బటన్ కాన్ఫిగరేషన్ కూడా ఫెంటాస్టిక్. సో ఫ్రెండ్స్ చూసారు కదా అన్బాక్సింగ్ వీడియో అయితే. ఇక ఆల్మోస్ట్ ఆల్ దీన్ని నేను ఒక రోజు నుంచి అయితే యూస్ చేస్తున్నాను. ఇది నాకు నిన్ననే డెలివరీ అవడం అయితే జరిగింది. నిన్న రాత్రి అంతా కూడా ఫోన్ కాల్స్ చాలా హ్యూజ్గానే దీంతో నేను మాట్లాడాను. ఆల్మోస్ట్ నిన్న కాన్వర్సేషన్స్ అన్నీ కూడా నేను దీంతోనే చేశాను. అండ్ అట్ ద సేమ్ టైం మ్యూజిక్ని కూడా విన్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని బ్యాటరీ బ్యాకప్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కంపెనీ క్లెయిమ్ చేయడం మాత్రం 20 hours ఆఫ్ బ్యాటరీ బ్యాకప్. అది కూడా మీరు 50% ఆఫ్ ద వాల్యూమ్తో మీరు విన్నారట్టయితే అరౌండ్ 80% మీరు వాల్యూమ్తో చూసుకున్న అరౌండ్ 14 to 15 hours దాకా బ్యాకప్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక దీంట్లో బ్యాటరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో మనకు అప్రాక్సిమేట్లీ 150 mAh ఆఫ్ ద బ్యాటరీని ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్గా 0 to 100% ఛార్జ్ అవ్వడానికి అయితే మీకు 1.5 hours దాకా టైం తీసుకునేటువంటి అవకాశం ఉంది. అట్లీస్ట్ దీనిలో మనకి స్పీడ్ ఛార్జ్ టెక్నాలజీని కూడా తీసుకొచ్చుంటే బాగుండేది. అంటే 10 minutes ఛార్జ్ వచ్చేటప్పటికి ఎంతో కొంత మనకి కాల్స్ లేదా బ్యాకప్ రావడం ఇట్లాంటి ఏదైనా ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. సో అలాంటిది అయితే ఏం లేదు. ఖచ్చితంగా మీరు నార్మల్గా రెగ్యులర్ స్లో ఛార్జింగ్లోనే ఇది మనకి ఛార్జ్ అవ్వడం జరుగుతుంది. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి ఛార్జింగ్ కేబుల్ పర్వాలేదు, బాగానే ఉంది. బిల్ట్ క్వాలిటీ కూడా పోర్ట్ ఏదైతే ఉందో యూఎస్బీ టైప్ సి ఇస్తే బాగుండేది అనిపించింది. సో ఇక్కడైతే మనకి మైక్రో యూఎస్బీనే ప్రొవైడ్ చేశారు. ఇక దీని అవైలబిలిటీ కలర్స్ విషయానికి వచ్చారంటే మీకు బ్లూ అండ్ బ్లాక్లో దొరుకుతాయి. సో నేనైతే బ్లూ పర్సనల్గా నా ఫేవరెట్, సో అందుకోసం నేను బ్లూని అయితే చూస్ చేసుకున్నాను. ఒకవేళ నేను మీకు రికమెండ్ చేయడం అంటే బ్లాక్ చూడండి, కొంచెం బెటర్ అవుట్పుట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ ఇక మ్యూజిక్ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక వీళ్ళు చెప్పడం మనకి ఇందులో వచ్చేటప్పటికే 10mm డ్రైవర్స్ అయితే యూస్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం డైనమిక్ డ్రైవర్స్ అయితే యూస్ చేశానని చెప్పి, సో ఎక్స్క్లూజివ్గా బేస్ లవర్స్ కోసం ఇది చాలా బాగుంటుందని చెప్పి, సో హైస్ అండ్ అట్ ద సేమ్ టైం లోస్ ఏవైతే ఉన్నాయో రెండు కూడా సింప్లీ ఆసమ్ ఫెంటాస్టిక్ గా డిజైన్ చేశారు. కానీ మధ్యలో ఉన్నటువంటి మిడ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ముఖ్యంగా చెప్పాలంటే ఓకల్స్ ఏవైతే ఉన్నాయో అందులో పెద్దగా హోంవర్క్ అయితే చేయలేదు. సో దాంట్లో కూడా ఇంకొంచెం ఇంప్రూవ్డ్ అవుట్పుట్ క్వాలిటీని ప్రొవైడ్ చేస్తే బాగుండేది అనిపించింది. సో బేస్ ఎఫెక్ట్ అలాగే ట్రిపుల్ ఎఫెక్ట్ రెండు కూడా ఫెంటాస్టిక్. సో అన్ని రకాల మ్యూజిక్ని, అంటే ఇన్ఫ్యాక్ట్ ఎవరైతే ప్యూర్ డెప్త్గా మ్యూజిక్ లవర్, అందులో కూడా ప్రతిదీ డీటెయిలింగ్గా వినేవాళ్ళు అయితే వాళ్ళు కొంచెం ఇందులో మిడ్స్ ఏవైతే వాటిలో ప్రాబ్లమ్స్ని అయితే ఫేస్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. అపార్ట్ ఆఫ్ దిస్ ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ముఖ్యంగా ఇది ఓకే. ఇక ఫోన్ కాల్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఫోన్ కాల్ కూడా చాలా బాగుంది. కాకపోతే దీంట్లో మనకైతే డెడికేటెడ్ ఒక బటన్ అయితే ప్రొవైడ్ చేశారు, దీన్ని యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివేట్ చేసుకోవడం కోసం అని చెప్పి. కానీ ఎప్పుడైతే మనం ఈ బటన్ని ప్రెస్ చేస్తున్నామో ఇందులో ఉన్నటువంటి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ వర్క్ అవుతుందా లేదన్నట్లయితే కనుక ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ వర్క్ అవుతుందా అనేది మాత్రం ఎక్కడ క్లారిటీ లేదు. ఒక చిన్న సౌండ్ అయితే, అంటే ఒక నోటిఫికేషన్ సౌండ్ అయితే మనకు రావడం జరుగుతుంది. సో ఒక సర్వీస్ అయితే యాక్టివేట్ అయిందని చెప్పి. సో నన్ను అడిగితే కనుక యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్లో పెద్దగా నేనైతే ఏమంతా అబ్జర్వ్ చేయలేదు. అంటే నార్మల్గా ఒక ఇయర్ ఫోన్స్ ఎలా అయితే యూజ్ చేస్తున్నాం అలాగే అనిపించిన, అవతల వాళ్ళకు కూడా పర్వాలేదు బాగానే డిస్టర్బెన్సెస్ అయితే వినిపిస్తున్నాయి, కానీ ఇంకొంచెం వర్క్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. ఇకపోతే దీంట్లో ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ మాత్రం ఇది సింప్లీ ఆసమ్. సో ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే పక్కన మనకి ఎక్కడైనా బైక్స్ వెళ్తున్నా, అంటే ముఖ్యంగా ఒకవేళ మీరు మ్యూజిక్ని ఆస్వాదించాలనుకుంటున్నారు అన్నట్లయితే ఇది ఫెంటాస్టిక్ జాబ్ చేస్తున్నారని నా అభిప్రాయం. కానీ కాల్స్ మాట్లాడుతున్నప్పుడు అది కూడా హెవీ ట్రాఫిక్లో అయితే కనుక అవతల వాళ్ళు కొంచెం మీకు డిస్టర్బెన్సెస్ని అయితే వినేటువంటి అవకాశం అయితే ఉంది. ఇకపోతే దీంట్లో మరొకటి
ఇది ఎప్పుడైతే మనం ఇట్లా హ్యాంగ్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా మ్యూజిక్ కూడా ఆఫ్ అయ్యేలాగా ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. సో అదొక్కటైతే కావట్లేదు. సో ఇది కూడా నాకు కొంచెం డిసడ్వాంటేజ్ అనిపించింది. అపార్ట్ ఆఫ్ ఈ 2 ప్రాబ్లమ్స్ తప్ప దీంట్లో నాకు ఏ విధమైన ప్రాబ్లం లేదు. ఈవెన్ మనము ఇది ఇన్ ఇయర్ లో పెట్టుకున్నప్పుడు కూడా ఆల్మోస్ట్ ఆల్ దీనిలో ఉండేటువంటి ఈ కుషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే సిలికాన్ టిప్స్ ఏవైతే ఉన్నాయో పర్ఫెక్ట్గా సూట్ అవుతున్నాయి మీ ఇయర్స్కి. సో బయట నుంచి అసలు ఎటువంటి సౌండ్స్ అనేవి మీ చెవు దాకా అయితే రాదు. ఇంకా ఇందులో ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ని మీరు ఎప్పుడైతే యాక్టివేట్ చేసుకుంటారో ఇది నెక్స్ట్ లెవెల్. ఆల్మోస్ట్ నాకైతే బైక్స్ వెళ్తున్నా కానీ అవి ఎలక్ట్రానిక్ వెహికల్స్ అంటే సౌండ్ లేకుండా వెళ్తుంటే చూసారా, సో ఆ విధమైనటువంటి ఫీల్ అయితే వచ్చింది. యాక్చువల్గా చెప్పాలి అన్నట్లయితే ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ మాత్రం ఫ్యాంటాస్టిక్, బట్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్లో మాత్రం వీళ్ళు ఇంకొంచెం వర్క్ చేస్తే బాగుండేది అనిపించింది. నాకైతే ఎక్కడా కూడా ఇందులో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ వర్క్ అవుతున్నటువంటి ఫీల్ అయితే రాలేదు. ఇక దీని బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే డిజైన్ అయితే ఫ్యాంటాస్టిక్. పైన అంతా కూడా మనకు రబ్బరైజ్డ్ కేస్ని ప్రొవైడ్ చేస్తారు, టఫ్ ఎండ్లోనే మనకు ప్రొవైడ్ చేస్తారు. ఇది ఎక్కడ డ్యామేజ్ అవ్వటం లేదా మెల్ట్ అవ్వటం ఇట్లాంటివి అయితే ఏముండవు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ కార్నర్స్లో మనం పట్టుకునే దగ్గర మాత్రం వీళ్ళు గ్లాసీ ఫినిష్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. అసలు బేసిక్గా దీన్నే మనం ఎక్కువగా టచ్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ కూడా కొంచెం మనకి గ్లాసీ కాకుండా కొంచెం వేరే ఏదైనా డిజైన్ తెచ్చుంటే బాగుండేది అనిపించింది. ఇక మనకి నెక్ బ్యాండ్ దగ్గర నుంచి ఇయర్ ఫోన్స్కి వచ్చేటువంటి ఈ వైర్ ఏదైతే ఉందో అంటే కేబుల్ ఏదైతే ఉందో కొంచెం థిన్ అనిపించింది. సో ఇంకొంచెం బిల్డ్ క్వాలిటీ ఇంప్రూవ్డ్గా తీసుకొచ్చే బాగుండేది అనిపించింది. అఫ్ కోర్స్ మనం దీని ప్రైజింగ్ కూడా కన్సిడరేషన్ అయితే చేయాలి. ఇకపోతే దీంట్లో మనకు ప్రొవైడ్ చేసినటువంటి ఫిజికల్ బటన్స్ అన్ని కూడా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నాయి. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ ఇంక్రీజ్ చేసుకోవడంతో పాటు ప్రీవియస్ ట్రాక్, నెక్స్ట్ ట్రాక్, అలాగే స్టాప్, అలాగే ఫోన్ కాల్స్ వస్తే లిఫ్ట్ చేయడం, అలాగే కాల్ కట్ చేయడం, అలాగే వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ని కూడా మీరు పర్ఫెక్ట్గా అయితే యూస్ చేసుకోవచ్చు. ఇకపోతే దీంట్లో నాకు మరొక నెగిటివ్ అనిపించింది ఒకే ఒకటి, దీంట్లో మనకి మైక్రో యూఎస్బీ పోర్ట్ని అయితే ప్రొవైడ్ చేశారు. అట్లీస్ట్ దీని బదులు మనకి యూఎస్బీ టైప్ సికి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ పోర్ట్ని ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక దీంట్లో అయితే ఏం లేదు. ఇక ఓవరాల్గా ఈ ప్రైస్ బడ్జెట్కి ఇది పర్చేజ్ చేయొచ్చా అని అంటే ఎవరైతే ఫోన్ కాల్స్ అందులో కూడా యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉందని చెప్పి పర్చేజ్ చేస్తుంటారో వాళ్ళైతే ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో నాకైతే అంతగా అనిపించలేదు. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ముఖ్యంగా ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ మాత్రం ఫ్యాంటాస్టిక్. ఇకపోతే ఎవరైతే మ్యూజిక్ లవర్స్ ఉంటారో, నేను ఎక్కువగా మ్యూజిక్ ఆడుతూ ఉంటాను, అలాగే గేమింగ్ కూడా చూస్తున్నాను అన్నట్లయితే కనుక మ్యూజిక్ అయితే ఇది ఫ్యాంటాస్టిక్. గేమింగ్ అంటే ఆబ్వియస్గా మీకు బ్లూటూత్లో అంటే లేటెన్సీ అయితే వెరీ కామన్. ఇది వచ్చేటప్పటికే 118 మైక్రో సెకండ్స్ ఏవైతే ఉన్నాయో లేటెన్సీగా మనకు రావడం అయితే జరుగుతుంటుంది. సో దాన్ని కూడా మీరు ఒకసారి అయితే కన్సిడరేషన్ చేయండి. మ్యూజిక్ పరంగా ఓకే. సో ఫోన్ కాల్ అందులో కూడా యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కోసం చూస్తున్నారంటే కనుక ఒకసారి అయితే థింక్ అబౌట్ ఇట్. సో ఇది ఫ్రెండ్స్ ఎంఐ నెక్ బ్యాండ్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ప్రో దీనికి సంబంధించినటువంటి నా రివ్యూ అయితే. ఇకపోతే ఈ ప్రోడక్ట్ మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.